పొలిటికల్ క్రిటిక్ వాళ్ళు కొన్ని ఇన్‌డెప్త్ పాయింట్స్ వాడతారు. వాళ్ళు తాజాగా చెప్తున్నది ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వ్యూహ టీమ్ అంటే మేబీ రాబిన్ శర్మ టీమ్, భారతీయ జనతా పార్టీ కంటే కూడా కాంగ్రెస్ నేతృత్వం, షర్మిల నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రయోజనం అని సలహా ఇచ్చారు. ఆహ్, టోటల్‌గా అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కన్సాలిడేట్ అవుతుంది. భారీ ఎత్తున సాధ్యం అవుతుంది. అట్లాగే జగన్ అనుకూల ఓట్‌లో కూడా కన్సాలిడేట్ అవుతుంది. అదే బీజేపీతో వచ్చేటప్పటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు, మళ్ళీ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా మిమ్మల్ని దెబ్బతీస్తుంది. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి బీజేపీ మీద వ్యతిరేకతని ఎక్స్‌పోజ్ చేశారు కదా! ఆ వ్యతిరేకత ఇంపాక్ట్ మీకు కూడా దెబ్బతింటుంది. అందులో మీరు కూడా చేశారు కాబట్టి అన్నటువంటిది చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్స్ ఎల్డర్ బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి ఈస్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ కాంగ్రెస్. సో ఇట్ విల్ బెనిఫిట్ మోర్ టు కన్సాలిడేట్ కాపు కమ్యూనిటీ ఓటింగ్ అండ్ జనసేన పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ ఇఫ్ సిబిఎన్ కన్విన్స్డ్ మెగాస్టార్ చిరంజీవి ఫర్ ద క్యాంపెయిన్. అక్కడ చిరంజీవిని కూడా క్యాంపెయిన్కి పిలుస్తాం, మీరు అవకాశం ఉంటే ఆయన కూడా కన్విన్స్ చేసి పిలవండి, ఆయన ఇంకా కాంగ్రెస్ నుంచి రాజీనామా చేయలేదు కదా అని చెప్పేసి సూచించారట. ఇది పొలిటికల్ క్రిటిక్ వాళ్ళు, పీసీ సర్వీస్ ఇండియా పొలిటికల్ క్రిటిక్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నట్టు. సిబిఎన్ దీని మీద ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నటువంటి దాని మీద ప్రస్తుతం చర్చిస్తున్నారట.